ఫస్ట్లో కోవిడ్-19 వేరియంట్ వెరీ డేంజరస్, మిడిల్లో డెల్టా కప్పా వేరియంట్స్ వరస్ట్ వేరియంట్స్. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కదా ఎక్సీ వేరియంట్, అది ఇంకా దగ్గర చూపిస్తే మన ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఏంది బిడ్డ మైక్రోబయాలజీ డౌట్ క్లియర్ చేస్తున్నావు ఏంది? అవును, మళ్ళీ చేస్తా. డాడీ, ఇప్పుడు ఏదో కొత్త వేరియంట్ వచ్చింది ఎక్సీ వేరియంట్ అంట, అది కనుక దగ్గర చూపించింది అనుకో నా ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే ఏమున్నా డాడీ, ఈ ఎక్సీ వేరియంట్ కేసులు పెరిగితే కాలేజ్లు మూత, ఎగ్జామ్స్ బంద్, అందరు పాస్. అంటే ఇంతకు ముందు 2 ఏళ్ళు పాస్ అయినట్టే ఈసారి కూడానా? అంతే కదా డాడీ, మరి ఈ మే నెలలో ఎర్రటి ఎండలో చదవడం నా వల్ల కాదు, అందుకే అందరం ఈ ఎక్సీ వేరియంట్ పైననే ఆశలు పెట్టుకున్నాం. నీ ఆశలన్నీ అడి ఆశలు అయితే కానీ ముందుగాల పుస్తకం తీసి చదువుకో. నాకు నమ్మకం ఉంది డాడీ, ఎందుకంటే ఈ ఎక్సీ వేరియంట్ మామూలు వేరియంట్ కాదు, ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ BA1 BA2 కలయికతో ఏర్పడిన వేరియంట్ అంట. ఇట్లా కరోనా వేరియంట్ గురించి చదివేదో నీ పుస్తకంలో ఉన్న చదువుకుంటే కనీసం పాస్ మార్కులన్నీ వస్తాయి. కానీ కరోనా కేసులు పెరిగితే ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయిపోవచ్చు, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇగో నీకు ముచ్చట తెలుసా, కొత్త వేరియంట్తోని దగ్గు, జలుబు, గొంతు నొప్పితో పాటు జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తున్నాయట. అరే గసంటి ముచ్చటకంత సంబరంగా చెప్తానేందిరా? కరోనా లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటే అంత మంచిది, అంత జల్దీ కాలేలు మూతపడతాయి, లేకపోతే ఈ ఎండలకి పరీక్షలు రాసడేంది. నువ్వేం భయపడకన్నా, ఈ న్యూ వేరియంట్ పబ్లిక్ తట్టుకోలేదు, దీని వ్యాధి లక్షణాలు ఒమిక్రాన్ కంటే తీవ్రంగా ఉంటాయంట. ఉక్రెయిన్తో యుద్ధం మొదలు పెట్టే ముందట రష్యా కూడా ఇన్ని చర్చలు పెట్టుండకపోవచ్చు. మీరు మీ సాగు తెలివితేటలు. అరే 2 ఏళ్ళకెళ్ళి పరీక్షలు లేకపోయే వరకల్లా ఎప్పుడు పరీక్షలు తప్పించుకుందామా, పరీక్షలు ఎట్లా వాయిదా పడతాయా అని పిట్ట పెట్టినట్టే తెలుసుతాను కదా. నువ్వేమన్నా అనుకో, మా పరీక్షలు వాయిదా పడితే చాలు నాకు. ఇక నన్న పగటి కాలాలు కనుడు ఆపు, పరీక్షలు గ్యారంటీగా ఉంటాయి. అంత లేదు, యూకేలో 637 కేసులు బయటపడ్డాయి, ముంబైలో కూడా కొన్ని కేసులు బయటపడ్డాయి, ఇంకో 4 రోజులు పోతే ఇంకెన్ని కేసులు బయటపడతాయో ఏందో. కాబట్టి ముందు చేయాల్సింది కరోనా పరీక్షలు, మా చదువు పరీక్షలు కాదు. ఈ కరోనా ఒకటి మంచి టైంకి వచ్చి పడుద్ది, చదువులు డిస్టర్బ్ చేస్తేందుకు.